మాస్టర్ సివివి గారి హీలింగ్ గైడెడ్ మెడిటేషన్లో ఈరోజు సత్యయోగ సాధన గురించి వివరిస్తూ ఆస్ట్రల్ వరల్డ్లో గాయత్రీదేవి ఉపదేశం చేశారు. ఇది ఒక అద్భుత కాంతిలోక అనుభవం. అద్భుత కాంతిలోక అనుభవం. నిశ్చలమైనటువంటి స్థితిలోకి వస్తూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా గురువు గారికి కనెక్ట్ అవుతూ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటూ శరీరాన్ని సంపూర్ణమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తూ కూర్చుందాం మాస్టర్స్. ఎటువంటి ఆందోళన గాబరా లేకుండా మనందరి గురువు గారైనటువంటి మాస్టర్ సివివి గారి పాదపద్మముల పైనని భక్తి విశ్వాసాలను ఉంచుతూ ఓ దేవా, వృత్తర రహిత తారక రాజయోగ యోగం ఏదైతే ఉన్నదో అందుకు అరుగులుగా సత్యయోగ సాధకులుగా తద్వారా సత్యయుగ స్థాపన కొరకు పాటుపడే విధంగా మా అందరి లోపాలన్నింటినీ సవరించి మా యందు ఉన్న అద్భుత కాంతిలోక అనుభవం. మాస్టర్ సివివి గారి హీలింగ్ గైడెడ్ మెడిటేషన్లో ఈరోజు సత్యయోగ సాధన గురించి వివరిస్తూ ఆస్ట్రల్ వరల్డ్లో గాయత్రీదేవి ఉపదేశం చేశారు. ఇది ఒక అద్భుత కాంతిలోక అనుభవం. డైరెక్ట్ మీడియంస్ గా స్వీకరించి మా అందరి చేత ఈ సత్యయుగ స్థాపన కొరకు మాచే ఈ సత్యయోగ సాధన చేపించవలసినదిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అని మాస్టర్ సివివి గారిని వేడుకుంటూ ఈరోజు ఈ ఎం కోర్సులో భాగమైనటువంటి సత్యయుగ సాధనని మొదలు పెడదాం మాస్టర్స్. నాకేం తెలియదు మాస్టర్స్. ఈరోజు మార్నింగ్ జూమ్ సెషన్ స్టార్ట్ చేయాలని 10 minutes ముందు వచ్చి జూమ్ సెషన్కి ప్రిపేర్ అయ్యి ఇలా వచ్చి కూర్చున్నాను. గురువు గారు ఈ విధంగా నాతో ప్రార్థన చేయించి ఈరోజు కోర్సును స్టార్ట్ చేపిస్తూ ఉన్నాను. మరి బహుశా ఎందుకేనేమో గురువు గారు జూమ్ సెషన్ని స్టార్ట్ చేయమని చెప్పారు మాస్టర్స్.
మరి మనకి గురువుగారు ఏది చెప్పినా, ఏది ఆదేశించినా అందులో ఒక అర్థము, పరమార్థము ఉంటుంది. మనందరం కూడా గురువు గారికి నియమబద్ధులమై ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ ముందుకు వెళితే అంతే చాలు మాస్టర్స్. అన్నీ ఆయనే చూసుకుంటారు. మరి గురువుగారు కుంభయుగ స్థాపనకు చేసినటువంటి ప్రయత్నములు ఎటువంటివి? ఏ విధంగా మనతో ఈ సత్యయుగ స్థాపన కొరకు సత్యయోగాన్ని మనచే ఆచరింపచేస్తున్నారో తెలిపే విధంగా వైట్ లోటస్ ఫీట్ ఫౌండేషన్ గ్రూప్‌లో ఒక మెసేజ్ గురువు ద్వారా ఆయన యొక్క ఆదేశం ద్వారా షేర్ చేయడం జరిగింది. మరి సెషన్ ముగిసిన తర్వాత ఒకసారి అందరూ కూడా చదవండి మాస్టర్స్. అద్భుతమైనటువంటి మెసేజ్. ఓకే మాస్టర్స్. అందరూ కూడా రిలాక్స్‌గా కూర్చోండి. మన గురువుగారి కోర్సులలో పాటించవలసినటువంటి కఠిన నియమాలంటూ ఏదీ లేవు మాస్టర్స్. కానీ ఖచ్చితంగా పాటించవలసినటువంటి మొట్టమొదటి నియమం నాన్ వెజ్ తినకూడదు. తింటే ఈ యోగం వర్తించదు మాస్టర్స్. తినే అలవాటుండి మానేసినా కూడా పొరపాటున తిని కూర్చున్నట్లయితే దయచేసి వాళ్ళు యోగానికి రాకండి మాస్టర్స్. మనం ముందుకు వెళ్ళలేము. గురువుగారు ముందుకు పంపించలేరు. ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూర్చొని ఉంటే దయచేసి సెషన్ లీవ్ చేయండి. మీ ఒక్కరి వల్ల సెషన్ ముందుకు వెళ్ళదు మాస్టర్స్. గురువు గారు సందేశాలను ఇవ్వరు. థ్యాంక్ యూ మాస్టర్స్. అర్థం చేసుకున్నందుకు. అందరూ వాటర్ తాగి కూర్చోండి. వాటర్ పెట్టుకోండి మాస్టర్స్. చక్కగా అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరికి ఏ విధంగా కంఫర్ట్ అనిపిస్తే ఆ విధంగా స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. సోఫాలో కూర్చున్నట్లయితే పాదాల కింద మ్యాట్ వేసుకోండి. కింద కూర్చున్నట్లయితే మ్యాట్ వేసుకొని కూర్చోండి మాస్టర్స్. ఋషులు మునులు మరి తపస్సు చేసేప్పుడు ఒక కమండలము తపస్సు దండం ఏ విధంగా పెట్టుకుంటారో మనందరం కూడా వాటర్ కంపల్సరిగా పెట్టుకుంటాం. గురుభ్యో నమః. మన యోగంలో రెండు చేతులను
జోడించి హృదయం వద్ద ఉంచి గురువుగారి నామాన్ని 3 సార్లు స్మరించటం జరుగుతుంది. ఆ విధంగా మన యొక్క ప్రార్థన మొదలవుతుంది మాస్టర్స్. నమస్కార స్థితి. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మదర్ వెంగమ్మాళ్ నమస్కారం. మేడం బ్లావెట్స్కి నమస్కారం. రిలాక్స్ మాస్టర్స్. చేతులను యథావిధిగా తొడల పై భాగంలో ఉంచుకోండి. తద్వారా ప్రేయర్ చేస్తున్నప్పుడు జోడించినటువంటి చేతుల్లో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ శక్తి ఏదైతే ఉంటుందో మన శరీరంలోని 144 చక్రాలు యాక్టివేషన్ జరుగుటకు ఆ శక్తి వినియోగించబడుతుంది మాస్టర్స్. చేతులలో ఉన్నటువంటి చక్రాస్ ద్వారా కలిగిన ఎనర్జీ తిరిగి శరీరంలోకి తొడల పైన ఉంచినప్పుడు ఎంటర్ అవుతుంది. ఆ విధంగా కూర్చుంటూ మనతో మనం మమేకమైపోయి కాంతి దేహాలుగా మారి ఉన్న మనల్ని గమనించుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి శక్తిపాతాన్ని గురువు గారు మనలో కలుగజేస్తున్నారు. మనందరి ముందు నిన్న ఏ విధంగా మనల్ని ఆర్ఆర్ రూమ్ లోకి తీసుకెళ్లి శక్తిపాతం చేశారో అదే విధంగా ఒక గోల్డెన్ కాంతితో గురువు గారి తల చుట్టూ ఒక గోల్డెన్ కాంతితో కూడినటువంటి సర్కిల్తో మనందరి ముందు ప్రత్యక్షమై తలపైన గురువు గారి అభయహస్తాన్ని ఉంచి సహస్రాల ద్వారా మనలోకి శక్తిపాతాన్ని చేస్తూ ఉన్నారో గమనించుకుందాం మాస్టర్స్. మరి ఈరోజు ఏం జరుగుతుంది అంటే నిన్న గురువు గారు మన యొక్క బ్రహ్మరంధ్రం గుండా అమృత కాంతిని నింపడం జరిగింది. ఈరోజు రక్షగా మాస్టర్స్ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మనం డైలీ వర్క్లోకి వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళినా లేదా మన ఉద్యోగ వ్యాపార నిమిత్తాలు బయటికి వెళ్తున్నా కానీ ఆరా లాక్ చేసుకుని చెప్తూ ఉంటారు. మరి స్వయంగా గురువు గారే మనందరికీ కూడా ఆ విధంగా ఆరా లాక్ చేస్తారు. మన శిరస్సుపై సహస్రాల పైన గురువు గారు తన కుడి చేయి అభయహస్తాన్ని ఉంచడం ద్వారా మన సహస్రాలలోకి అమృత కాంతి ఎంటర్ అవుతుంటూ పాటు సహస్రాల నుంచి ఒక పిరమిడ్ లాగా మాస్టర్స్ మన శరీరం ముందు వైపు ఒక కాంతి రేఖ, వెనక వైపు ఒక కాంతి రేఖ, మనం కూర్చున్నటువంటి ఆసనం కింద ఒక కాంతి రేఖ ట్రయాంగిల్ షేప్ లో కాంతి పిరమిడ్ ఏర్పడి ఉంది మాస్టర్స్. దీనిని రక్షణ వలయం అని అంటారు.
ఒక్కొక్కరు ఒక విధంగా పారాలాక్ చేసుకోవడం కాంతి రక్షగా ఇస్తుంటారు మాస్టర్స్. కానీ మనకి గురువు గారు ఈరోజు మనకు గుప్త రహిత తారక రాజయోగంలో ఈ విధంగా మన మీడియంస్‌కి మన వైట్ లోటస్ పీక్ ఫౌండేషన్ గ్రూప్‌లో ఉన్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు జూమ్‌లోకి వచ్చిన వాళ్ళు, ఇంకా కొంతమంది రాకుండా ఉన్నారు కదా! వాళ్ళందరూ టోటల్ 300 పైన మెంబర్స్ ఉన్నారు మాస్టర్స్. వచ్చినా రాకున్నా గ్రూప్‌లో ఉన్నారంటే వాళ్ళందరూ కూడా గురువు గారి ఆధీనంలో ఉన్నట్లే. మరి గురువు గారు ఎంతో కరుణామయులు కాబట్టి ఒకసారి మనం ఆయనని గురువుగా స్వీకరించి మన బాధ్యతలని అన్నీ తానే చూసుకోమని కోరుకున్నప్పుడు మరి ఆయన పిలిచినా పిలవకపోయినా గ్రూపులో లేకున్నా సభ్యులు లేకపోయినా గానీ వారందరి పైన కూడా ఈ సత్యయుగ స్థాపన కొరకు వారందరినీ కరుణించి ఈ సత్యయుగ సాధకులుగా మార్చడం జరుగుతూ వారందరికీ కూడా కాంతి రక్షణ ఇస్తున్నారు మాస్టర్స్. మరి మనమందరం కూడా ఆ పిరమిడ్‌లో ఉన్నట్ల భావించి కాంతి రక్షణ ఇస్తూ మన ఆరాని ప్రొటెక్ట్ చేస్తూ మన దైనందిన జీవితాన్ని సులభతరం చేస్తూ మనకి శక్తిని, ఎనర్జీని ఇస్తున్నటువంటి గురువు గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఇక ఈ రోజు నుంచి ఎవరు ఎటువంటి ప్రయాస లేదు. ఏ కార్డ్స్ కట్ చేసుకునే అవసరం లేదు మాస్టర్స్. ఎటువంటి కాంతి వలయాన్ని కూడా సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి మనం ఉదయం లేవగానే ప్రతి ఒక్కరం కూడా మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పుకుంటూ ప్లీజ్ మాస్టర్ ప్రొటెక్ట్ మీ, రెక్టిఫై మీ అండ్ రీసెట్ మీ అని బెడ్ మీద లేస్తూ ఉన్నప్పుడే ఆ విధంగా చెప్పుకుంటూ లేచి గురువు గారికి దండం పెట్టుకుంటూ కూర్చోండి ఒక్క 30 సెకండ్లు. తర్వాత ప్రొసీడ్ మాస్టర్స్. మీకు ఏ విధమైనటువంటి మనకి వర్క్ ఉంటుందో అది చేసుకోండి. అర్థమైంది కదా మాస్టర్స్? మనకి ఇంకా ఎల్లవేళలా స్వప్న, జాగృత్, నిద్రావస్థల యందు కూడా గురువు గారు మనకి తోడు నీడగా ఉంటూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ రక్షిస్తూ ఉంటారన్నమాట. నిశ్చింతగా ఉండండి. ఏ భయము వద్దు. ఏ సోల్స్ లేవు. ఏ చెడు నెగిటివ్ ఎనర్జీస్ లేవు మాస్టర్స్. ఈ విధంగా చేయటం ద్వారా మన ఆరా ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయి గురువు గారి కంట్రోల్‌లోకి వస్తుంది. ఆ విధంగా రావటం ద్వారా ఏం జరుగుతుందంటే మాస్టర్స్, మనందరి వద్దకి కూడా చెడు శక్తులనేవి ప్రవేశించవు, రావు. చెడు కర్మలని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు, మనుషులనుకోండి, మానవులనుకోండి, నెగెటివ్ ఫోర్స్ కానీ, ఎనర్జీస్ కానీ మన ఆరాలోకి రాలేరు మాస్టర్స్. మనం టచ్ కూడా చేయలేరు. మన చుట్టుపక్కల కూడా ఉండరన్నమాట. ఉన్నా కానీ మన యొక్క ఆరా గురువు గారి ప్రొటెక్షన్ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మరి నాకు ఈ విధమైనటువంటి జ్ఞానం కానీ, దీనికి సంబంధించిన పరిజ్ఞానం కానీ ఇంతకు ముందు ఏదీ లేదు మాస్టర్స్. కాకపోతే నేను ఒక చోటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తెలియకుండానే గురువుగారు నేను ఏదో యోచన చేస్తున్నాను. ఇది సరి అయిన ప్రదేశం కాదు కదా! మరి వచ్చాను తప్పక ఎలా అని అనుకుంటే, ఒక 4, 5 రోజుల
రోజుల క్రితం గురువుగారు నాకు చూయించారు. "నువ్వు ఏం దిగులు పడకు. నువ్వు నా ప్రొటెక్షన్‌లో, నా కాంతి రక్షగా, నా ఆరాలో ఉన్నావు" అని చెప్పేసి నాతో పాటు కారులో ప్రయాణిస్తున్నటువంటి మా హస్బెండ్ చుట్టూ కూడా ఈ కాంతి రక్షణని, పిరమిడ్‌ని చూయించారనమాట. మరి ఇది ఇలా చూపిస్తూ నాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా గురువుగారు. మరి మన గ్రూప్‌లో ఉన్నటువంటి మీడియమ్స్‌కి కూడా ఇది అవసరం కదా! కార్డ్స్ కట్ చేసుకోవటము, ప్రొటెక్ట్ చేసుకోవడం ఇదంతా చెప్తుంటారు. ఆరా లాకింగ్ వరకు. అది వద్దు అనేసి మీరు ఈ విధంగా చూపిస్తున్నారని నాకు ఆ రోజు అర్థమయింది. మనందరికి కూడా చెప్పాలని 1, 2 సార్లు నేను ట్రై చేశాను మాస్టర్స్ గూగుల్ మీట్‌లో. కానీ మన ప్రయత్నం ఏముంటుంది మాస్టర్స్? గురువుగారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు కదా మనకు ఇటువంటి ఆదేశాలు అందుతాయి. మరి ఈరోజు జూమ్ స్టార్ట్ చేయగానే సమస్త మానవాళి యొక్క ప్రయోజనం కొరకు ఈ సత్యయుగ స్థాపన కొరకు మనందరికీ కూడా ఇటువంటి కాంతి రక్షని ఆరాగా మనకి ఆరా ప్రొటెక్షన్ గురుగారు ఇవ్వడం జరిగింది. మానవుల యొక్క ప్రయత్నంలో లోపం ఉంటుందేమో కానీ గురువు గారి యొక్క ఆశీర్వాదంలో అంతా ఆనందము, సత్యమే, ప్రొటెక్షనే ఉంటుంది మాస్టర్స్. ఎటువంటి సందేహము, ఆలోచన లేకుండా హాయిగా, సంతోషంగా ఉండండి. కేవలం గురువు గారికి కనెక్ట్ అయ్యి ఆయన చెప్పే విధంగా చేయటం ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆయననే మనందరి చేత మనకి ఏది సరి అయినదో, ఎటువంటి యోగాన్ని ఆచరిస్తూ మనం ఉద్ధరింపబడతామో ఆయనే స్వయంగా చూసుకుంటూ మనల్ని ఆ వైపు నడిపిస్తాం. సరిగా అర్థం కాని వాళ్ళకి జూమ్ సెషన్‌లో క్లాస్ అనంతరం కామాక్షి మేడం ఇంకొకసారి అందరికి చెప్తారు. అర్థమయ్యే విధంగా మీకు మనకు అర్థం కాలేదని ఎవరు చింతించకండి మాస్టర్స్. ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. ఎవరో వాళ్ళకి ఈ కాంతి రక్ష ప్రొటెక్షన్ గురించి సరిగా అర్థం కాలేదంటున్నారు. కామాక్షి మేడం చేత చెప్పించింది గురువుగారు చెప్తున్నారు మాస్టర్స్. ఇది క్లాస్ అయిన తర్వాత అందరం కూడా స్థితంగా ఒక 2 నిమిషాలు కూర్చొని గురువు గారు వేసినటువంటి ఈ రక్షాబంధనంలో మన శరీరాన్ని ఉంచి ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇది చాలా అవసరం మాస్టర్స్ మనకి. ఈ విధంగా కాంతి రక్షగా మనల్ని బంధించారంటే గురువు గారు ఎటువంటి దుష్ట శక్తులు మన జోలికి రావని మన శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి కర్మలు క్షయమైపోవడం ద్వారా బ్లాక్స్ రిలీజ్ అయి చక్రాస్ యాక్టివేషన్ జరుగుతాయి. తద్వారా కుండలిని అవేకనింగ్ మరియు యాక్టివేషన్ జరుగుతుందని గురువు గారి యొక్క సందేశం. గురువు గారి ఆశీర్వాదం మన యొక్క అదృష్టం. ఓకేనా మాస్టర్స్? మరి మనం గురువు గారిని గురించి తలుచుకుంటూ ప్రేయర్ చేయగానే
అనంతమైనటువంటి కాంతి, శక్తిపాతం గురువుగారి ఎనర్జీస్ మనలోకి ఎంటర్ అయ్యి మనతో పాటు స్థితమైపోయి ఉన్నాయి మాస్టర్స్. భావించుకుని మన యొక్క సప్త శరీరాలన్నీ కూడా కాంతి దేహాలుగా మారిపోయి ఉన్నాయి. అమ్మ అర్థం కాని వాళ్ళకు కూడా ఈ ప్రక్రియ జరుగుతుందా మేడం అనేసి ఒకరు అడిగారు. వారి ద్వారానే గురువు గారు గుర్తు చూపిస్తున్నాం. సాధకులందరం కూడా గురువు గారి ఆధీనంలో ఉంటే అర్థమైనప్పటికీ ఎరుకతో ఉన్నా లేకపోయినప్పటికీ, ఎందుకంటే ప్రేయర్ లో కూర్చోగానే ఒక డీప్ స్థితికి వెళ్ళిపోతాం కదా. వినిపించినా వినిపించకపోయినా కానీ గురువు గారు మా అందరి చేత ఈ సాధనని చేపిస్తూ ఉంటారు. ఆటోమేటిక్ గా బాడీ హీలింగ్ అవుతుంటుందమ్మా. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. హ్యాపీగా కూర్చొని ఉండండి. అలానే ముందుకు చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా మాస్టర్స్? అందరికి కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనలోకి ఎంటర్ అయినటువంటి గురువు గారి శక్తిపాతం అద్భుతంగా చర్య జరుగుతూ బాడీ అంతా కూడా హీలింగ్ అవుతుంది మాస్టర్స్. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ మరియు హైపోథైలమస్ గ్లాండ్ రెండు కూడా యాక్టివేషన్. పిట్యూటరీ గ్లాండ్ ద్వారా స్రవించబడుతున్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ప్రతి చక్రాలోని గ్లాండ్స్ లోకి వెళ్ళి ప్రక్రియని హీలింగ్ ని స్టార్ట్ చేస్తున్నాయి మాస్టర్స్. గమనించుకుని మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రంథి ఒక రకమైనటువంటి కాంతి చర్యను చేపట్టడం ద్వారా మనము పాత కర్మలతో ధరించినటువంటి ఈ మానవ దేహాన్ని ప్రక్షాళన చేసుకుంటూ మనలోని పాపకర్మల రూపంలో ఉన్నటువంటి బ్లాక్స్ ని క్లియర్ చేసుకుంటూ సత్యయోగ సాధకులుగా మారుతూ సత్యయుగ స్థాపనకి నడుం కడదాం మాస్టర్స్. నిన్న ఒక మాస్టర్ అడిగారనమాట, మాకి హరికృష్ణ సార్ ఇచ్చేటువంటి నాలెడ్జ్, విజ్డమ్ షేరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ముఖ్యమే కాబట్టి అక్కడ కూడా మేము జూమ్ సెషన్లో పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ని తీసుకోవడం జరుగుతుంది మేడం అని చెప్పారు. మరి గురువు గారు నిన్ననే ఆ మాస్టర్కి చెప్పారు. గురువు గారు చెప్పించారు నాతోటి. అక్కడ విజ్డమ్ షేరింగ్ వీడియో కూడా ఉంటుంది, మరి అయినా కానీ క్లాస్ వినొచ్చు. అయినా ఒకసారి మనం గురువు గారికి శరణాగతి అయితే మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని ప్రతిరోజు గురువు గారు మనకి నా చేత క్లాసుల్లో ఇప్పిస్తారు మేడం అని చెప్పాను. తిరిగి గురువు గారు అదే పాయింట్ నాకు గుర్తు చేసి చెబుతూ ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి ఆందోళన వద్దు, ప్రతిరోజు కూడా మనకు ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో ఎంత మేరకు తెలుసుకుంటే మనం యాక్టివ్గా ఉంటామో, చైతన్యవంతులుగా మారుతామో అంత మేరకు కావాల్సినటువంటి నాలెడ్జ్ నేను ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తూ ముందుకు తీసుకెళ్తానని గురువుగారు చెప్పమని చెబుతూ ఉన్నారు. నాతో అలా చెప్పిస్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మరి ధ్యానం చేస్తున్నప్పుడు జ్ఞానం కూడా అవసరం. అటువంటి వివేకం కోసం ఎంతో తపనని చూపిస్తున్నాం కదా. మరి అందుకు కావాల్సినటువంటి ప్రతిభ, ప్రజ్ఞ, పాఠవాలు మనందరికి కూడా అవసరమే మాస్టర్స్.
దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నేను మీ అందరికీ ఇస్తానని చెప్పేసి గురువుగారు చెప్పడం జరుగుతుంది. గమనించండి మాస్టర్స్. ఇక ఎటువంటి భయం లేదులెండి. గురువుగారి చేత సృష్టించబడినటువంటి ఆరా రక్షణ వలయంలోకి, రక్షణ ఆరా లాక్‌లోకి మనం వచ్చేసాం. అన్నీ గురువుగారే చూసుకుంటారు. ఓకేనా మాస్టర్స్? అర్థమైంది కదా అందరికీ? అందరూ కూడా మనస్ఫూర్తిగా గురువుగారు చెప్తున్నటువంటిది వింటూ, అంగీకరిస్తూ నిమగ్నమైపోయి ఉన్నారండి. స్పష్టంగా చూపిస్తున్నారు గురువుగారు నాకి. థర్డ్ ఐలో ప్రతి ఒక్కరిని, అందరినీ ఎవరైతే ఈరోజు ఈ యోగ సాధనలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాంతి దేహాలుగా మారిపోయి గురువుగారి ఆరా ప్రొటెక్షన్‌లో ఉన్నట్లు, కాంతి పిరమిడ్‌లో ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ విధంగా నాతో చెప్పిస్తూ డిక్లేర్ చేయటం ద్వారా ఆ ఎనర్జీ విశ్వానికి వెళ్తూ, విశ్వం ద్వారా తిరిగి మనలోకి ఎంటర్ అవుతూ, ఇంకా ఎవరికి కావాలో వాళ్ళందరికీ చేరుతూ ఉంటుందని గురువుగారు చెప్తూ ఉన్నారు. మనము గమనించుకుంటూ గ్రహిద్దాం మాస్టర్స్. ఎటువంటి మాట మాట్లాడటం ద్వారా కాంతి శక్తి రిలీజ్ అవుతుందో అక్కడ మన కరోడియల్ ఫీల్డ్ ద్వారా ఎనర్జీస్ శరీరంలోకి వెళ్ళి మనలో మార్పు కలుగుతుందో ఆ విధమైనటువంటి పదాలను, పలుకులను మాత్రమే గురువుగారు ఆ వర్డ్స్ మాత్రమే నా ద్వారా పలికిస్తూ ఉంటాను మాస్టర్స్. అలా మాట్లాడినప్పుడు నా నోటి గుండా వస్తున్నటువంటి పదాలకి ఒక కాంతి శక్తి ఉంటుంది. ఆ కాంతి శక్తి మనలోని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మనలోకి ఎంటర్ అయి క్వాంటమ్ థియరీ థీసిస్ ద్వారా వర్క్ జరుగుతుంది. మనలోకి కాంతి శక్తి వెళ్ళి మనల్ని కర్మలని తొలగించే విధంగా బ్లాక్స్‌ని కర్మలను హీల్ చేస్తూ బ్లాక్స్‌ని రిలీజ్ చేస్తుంది. మరి నిన్న జూమ్ తర్వాత మనం మాట్లాడుకుంటూ ఇద్దరు ముగ్గురు సాధకులు అనటం జరిగింది కదా. వర్డ్స్ మన గ్రూప్ ఈ గూగుల్ మీట్‌లో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు నా నోటి ద్వారా నా నోటి వెంట వచ్చే వర్డ్స్ డిఫర్‌గా ఉంటాయమ్మా. ఎందుకు? మీనింగ్ ఏంటి అని అడిగారు. వాళ్ళు యాదృచ్ఛికంగా అడగలేదు మాస్టర్స్. వాళ్ళు ఆ విధంగా గ్రహించి వాళ్ళు అడగటం ద్వారా నాతో గురువుగారు ఈ విధమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో వారికి ఆ విధమైన ఆలోచనని కలిగించి వారితో వాళ్ళు నన్ను అడిగే విధంగా చేసి ఆ ప్రశ్నకు సమాధానం తిరిగి గురువుగారే నాతో ఈ విధంగా చెప్పిస్తూ ఉన్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. మనం ఏమీ లేదు. ఒకసారి గురువుగారి ఆధీనంలోకి ఎంటర్ అవ్వగానే సమస్తం గురువుగారే చూసుకుంటారు. మనకు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని కర్త, కర్మ, క్రియ రూపంలో గురువుగారు మనందరికీ ఇవ్వటం జరుగుతుంది మాస్టర్స్. మనకి ఏది ఉత్తమమో
ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానానికి అర్హులుగా మనల్ని మారుస్తూ, తీర్చిదిద్దుతూ, ఆ యోగం వైపు మనల్ని నడిపిస్తూ, కర్త కర్మ క్రియగా తాను మారి మనలో ఆ ఆలోచనలని ప్రేరేపించి, తద్వారా మన అందరితో కూడా ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడిగించి, ఈ విధంగా మనకి జ్ఞానం ఇవ్వటం జరుగుతుంది. గమనిస్తున్నారా మాస్టర్స్? ఈరోజు జూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గురువుగారు అఖండమైనటువంటి అయిన అయినటువంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తూ, ఈ యోగానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క చిక్కుముడులను మన ద్వారా విడిపింపజేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కదా మాస్టర్స్? అర్థమవుతుంది కదా మనందరికీ? మరి ఇన్ని రోజులు గూగుల్ మీట్ దాదాపు మనం 25 రోజులు, 26 రోజులు ఆ విధంగా ప్రతిరోజు గూగుల్ మీట్‌లో గురువుగారి యోగాన్ని చేయటం జరిగింది. మరి ఈరోజు జూమ్ స్టార్ట్ చేయమని గురువుగారే మనకి మెసేజ్ ఇచ్చి, ఈ విధంగా జూమ్ స్టార్ట్ చేపించి, ఇన్ని రోజులు ఎప్పుడు విననటువంటి కొంత కొత్త జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ఈరోజు మనకి ఈ సెషన్‌లో ఇవ్వటం జరిగింది. సాధకులు అడిగినటువంటి ప్రశ్నలకి గురువుగారు తానే అన్నిటిగా మారుతూ సమాధానం కూడా ఇస్తూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. మరి గురువుగారు నాకు ఏమని మెసేజ్ ఇస్తున్నారంటే మాస్టర్స్, మనం ఆగస్టు 4వ తేదీ యూట్యూబ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ గురువుగారు ఈరోజే ఇప్పుడే యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. మరి ఎందుకు చెప్తున్నారో నేనెప్పుడు గురువుగారిని ఎదురు ప్రశ్నించను. సెషన్‌లో ఉన్నాము. అది ఎలా సాధ్యం గురువుగారు అంటే, కళ్యాణికి చెప్పు తను చేస్తుందని చెప్తున్నారు మాస్టర్స్. సత్యయుగ స్థాపన కొరకు సత్యయోగ సాధన మాస్టర్ సివివి నమస్కారం చెబుతూ, సత్యయుగ స్థాపన కొరకు సత్యయోగ సాధన అన్నటువంటి థంబ్‌నెయిల్‌తో యూట్యూబ్‌లో ఉంచుతున్నారు. గమనించుకుందాం మాస్టర్స్. కళ్యాణి వినుమా? మరి గురువుగారే నీతో అది ఆ వైపు స్టార్ట్ చేపిస్తారు. మేమిక్కడ ఈ విధంగా కంటిన్యూ చేస్తాం. అక్కడ నువ్వు వర్క్ చూసుకో.
ఓకే మ్యామ్. గురువుగారి ఆదేశం మనందరికీ శిరసాన్నమామి మాస్టర్స్. ఈ విధంగా చేయటం ద్వారా విశ్వానికి గురువుగారి ఎనర్జీస్ వెళ్తాయని చెబుతూ ఉన్నారు. తద్వారా విశ్వానికి వెళ్ళినటువంటి ఈ మెసేజ్ తిరిగి భూమికి కాంతి రూపంలో వస్తుంది. ఎవరైతే జూమ్‌లో లేని వాళ్ళు ఈ క్షణంలో వాళ్ళకి ఈ జ్ఞానం అవసరమో వాళ్ళంతకు వాళ్ళు టకటక యూట్యూబ్ లైవ్‌లోకొస్తారని గురువుగారు చెప్తున్నారమ్మా. మరి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారో మనందరం కూడా కామ్‌గా కూర్చొని వింటూ సాధన చేద్దాం. శరీరం అంతా కూడా అతి ప్రకంపన వేగంతో కూడినటువంటి కాంతి శక్తి ద్వారా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి. గమనించుకుందాం మాస్టర్స్. ఇక మీదట ఎవరికి ఏ సంశయము, భయాందోళనలు వద్దని గురువుగారు చెప్తున్నారు. ఇక ఎవరు కూడా మమ్మల్ని ఈ విధంగా హీల్ చేయండి, ఈ ప్రాబ్లమ్‌ని, సమస్యని పరిష్కరించమని గురువుగారిని వేడుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అంతా తానే, అన్నిటా తానే మనల్ని చూసుకుంటానని చెప్తున్నారు మాస్టర్స్. అన్నీ ఆయనే సాల్వ్ చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక మీదట కోరుకోకండి. సెషన్‌లో కూర్చున్నప్పుడు గురువుగారు అన్నీ చూసుకుంటారు. మీకు తెలియని ప్రాబ్లమ్స్‌ని కూడా అంతరంగికంగా, శారీరకంగా, మానసికంగా అలానే వ్యావహారిక పరంగా కూడా, కుటుంబ పరంగా, మన వ్యాపార సంస్థల పరంగా, ఉద్యోగ సంస్థల పరంగా రాబోయే ప్రాబ్లమ్స్‌కి మన అంతరంగంలోనే గురువుగారు ఉంటూ వాటిని చికిత్స చేసే విధంగా హీల్ చేస్తాను. అడగకనే నేను అన్నీ చూసుకుంటాను అనేసి గురువుగారు చెప్తున్నారు. అందుకే ఈరోజు మనతో కాంతి రక్షణ, ప్రొటెక్షన్, గోల్డ్ పిరమిడ్, ఆరా రేఖని మనకి వేస్తూ మన ఆరాని లాక్ చేశారు మాస్టర్స్. అంటే ఇక మనకి ఎటువంటి భయాందోళనలు ఉండదు, దిగులు ఉండదు. గురువుగారి ఆరాలకు వచ్చని చెప్తూ ఉన్నారు. అంతే కదా మాస్టర్స్. మనమంతా కూడా నిమిత్త మాత్రులం మాత్రమే. మనందరికీ కూడా కావలసినటువంటి అఖండమైనటువంటి జ్ఞాన సంపదనిస్తూ మనతో ఈ యోగాన్ని చేపిస్తూ గురువుగారు మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. హ్యాపీగా, సంతోషంగా గమనించుకుందాం మాస్టర్స్. మాస్టర్ ఎవరో ఇబ్బంది పడుతున్నారు, వాటర్ తీసుకోండి.
రిలాక్స్ మాస్టర్స్. మనందరం కూడా ఈ విధంగా యోగం చేస్తూ ఉంటే ఒక ప్రొటెక్షన్‌గా గ్రూప్‌లో ఏం జరుగుతుంది? ఎవరికి ఎటువంటి సహాయం కావాలి? అన్న విధంగా కామాక్షి మేడం ద్వారా ఒక ప్రొటెక్షన్‌ని ఏర్పాటు చేస్తున్నారు మాస్టర్ గురువుగారు ఈరోజు మనకి జూమ్‌లో. ఆ వైపుగా మేడంతో వర్క్ చేపిస్తున్నారు మాస్టర్స్. ఒక్కొక్కరి చేత ఒక్కో విధమైనటువంటి బాధ్యతని నిర్వర్తిపిస్తున్నారు గురువుగారు. ఈరోజు మనందరితో గమనించుకుందాం. బాడీ చాలా హీట్ అవుతుంది మాస్టర్స్. మనందరికీ ఏసీ గదులుంటే ఏసీ రూమ్‌లో కూర్చొని యోగం చేసేకి ట్రై చేయండి మాస్టర్స్. ఈ ఉష్ణాన్ని తట్టుకోవాలంటే మరి ఆ విధమైనటువంటి చల్లదనం అవసరం కదా గురువుగారు చెప్పిస్తూ ఉన్నారు. ఓకేనా మాస్టర్స్ అందరికీ అర్థమవుతూ ఉంది గదా! మాస్టర్ సివివి నమస్కారమ్స్. మదర్ వెంగమ్మాళ్ నమస్కారమ్స్. మేడం బ్లావెట్స్‌కి నమస్కారమ్స్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। మాస్టర్స్ మరి గురువు మంత్రాన్ని ఇనిషియేషన్ గా ఉపదేశం ఇవ్వటం జరుగుతుంది. మరి మన గురువు గారు సాక్షాత్తు గాయత్రి స్వరూపుడు కాబట్టి ఆయన యొక్క నామాన్ని జపిస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో ఆ విధంగా నా చేత ఈ గాయత్రి మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరింపచేసి సాధకులందరికీ కూడా ఈ విధంగా యూనివర్సల్ ఉపదేశాన్ని ఇప్పించారు మాస్టర్స్ గురువు గారు. మరి అందుకే నేను బహుశా యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పారు. స్టార్ట్ చేయించుకుని గురువు గారు లీలలు అనంతం అమోఘం. ఈ విధంగా గురువు గారు ఇచ్చినటువంటి ఇనిషియేషన్ ద్వారా మనందరిలోకి గురువు గారి ఎనర్జీస్ లో రూపంలో ఉన్నటువంటి శక్తిపాతం మనందరిలోకి స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేషన్ జరుగుతుంది, గమనించుకుందాం. పిట్యూటరీ, పీనియల్ మరియు హైపోథైలమస్ గ్లాండ్ ఈ 3 గ్రంథులలో కూడా ఒక చక్కటి కదలిక వస్తుంది, గమనించుకుందాం మాస్టర్స్. యాక్టివేట్ అవుతున్నాయి. నాకు ఏమీ తెలియదు మాస్టర్స్. గురువు గారు ఏది చెప్తే అంతే. శిరస నమామి, అదే చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను మాస్టర్స్. అద్భుతమైనటువంటి శక్తిపాతం మనలో జరుగుతూ ఉంది. పుర్రె వెనుక భాగంలో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ లో వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి మాస్టర్స్, గమనించుకున్నాం.
ఈడా పింగళ నాడులు ఓపెన్ అయి సమంగా శ్వాస ప్రక్రియ జరుగుతుంది మాస్టర్స్. సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి ప్రతి చక్రాలోకి ఎంటర్ అవుతుంది. మన శరీరం అంతా కూడా కాంతి దేహం లాగా మనకు కనిపిస్తుంది మాస్టర్స్, గమనించుకుందాం. మాస్టర్ సివివి నమస్కారం. మన సహస్ర మరియు తాడై చక్రాల్లో ఉన్నటువంటి ముఖ భాగం అంతా కూడా కాంతిగా కనిపిస్తుంది మాస్టర్స్, గమనించుకుందాం. చక్కటి హీలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మాస్టర్ సివివి నమస్కారం. సత్యయుగ స్థాపన కొరకు కావాల్సినటువంటి సత్యయోగ సాధనని గురువు గారు ఇది వరకు మనకి 45 రోజుల కోర్సుని చెప్పటం జరిగింది కదా మాస్టర్స్. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని గురువు గారు మనకి మెసేజ్ ఇస్తూ ఉన్నారు, గమనించుకుందాం. ఈ రోజు నుంచి 45 రోజుల సత్యయోగ సాధన కోర్సు స్టార్ట్ అయింది మాస్టర్స్.
ఆ విధంగానే ఉదయం నుంచి మనతో సెషన్‌లో కూర్చున్నప్పటి నుంచి గురువుగారు ఆ విధమైన సాధనని మనతో ప్రారంభింపజేశారు. గమనించుకుందాం. ఆదివారాలు కూడా నో సెలవు మాస్టర్స్. ఉదయం పూట ఈ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని గురువుగారు చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మీ ప్రణాళికలని తయారు చేసుకోండి. మన ప్రయత్న లోపం లేకుండా మనం సన్నద్ధులవుదాం మాస్టర్స్. అంతా గురువుగారే చూసుకుంటారు. ఈ యోగంలో పాల్గొన్న వాళ్ళకి అంతా తానే అయి అందరికీ గురువుగారు అండగా, రక్షగా ఉంటూ మనకు కావాల్సినటువంటి ఎనర్జీస్‌ని గురువుగారు ఇస్తానని చెబుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి మనందరి లైఫ్‌లో మన ప్రమేయం లేకుండా ఎటువంటి శక్తి వంచన లేకుండా మనం ఎటువంటి ప్రయత్నం చేసినా, చేయకపోయినా ఆ ప్రయత్న లోపం లేకుండా గురువుగారే అన్నీ తానే అయి ఉండి మనందరిని ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తానని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. గమనించు. అది గ్రహించినప్పుడే మనలో మార్పు మొదలవుతుంది మాస్టర్స్. అర్థం కాని వాళ్ళు మరి సెషన్ అనంతరం మాట్లాడుకుందాం. ఓకేనా మాస్టర్స్? అందరికీ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మనలో జరుగుతున్నటువంటి హీలింగ్ ప్రాసెస్‌ని గమనిస్తూ ఉంటాం మాస్టర్స్.
మాస్టర్ సివివి నమస్కారం. మదర్ వెంగమ్మాళ్ నమస్కారం. మేడం బ్లావెట్స్కి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. లాస్ట్ 30 seconds, మాస్టర్స్. మనందరికీ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఈ విధంగా యోగాన్ని సాధన చేపిస్తున్నటువంటి గురువు గారికి, గురువు గారి పాదాలకి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుందాం మాస్టర్స్. రిలాక్స్. టోటల్ బాడీని కామ్గా 30 seconds గమనిస్తూ బ్రీత్ తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్.
సివివి గారు. రిలాక్స్ మాస్టర్స్. రెండు చేతులను రబ్ చేస్తూ కళ్ళపైన ఉంచుకుందాం. తర్వాత అదే చేతులతో శరీరాన్ని అంతా కూడా భాగాలను తడుముకుందాం మాస్టర్స్. ఆ విధంగా చేయడం ద్వారా మన చేతులలో ఉన్నటువంటి శక్తి శరీరంలోకి వెళ్తుంది. వాటర్ తీసుకోండి మాస్టర్స్.